ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 11వ శ్లోకానికి అవతారిక రూపంలో శంకరుల వారు వ్రాసినటువంటి భాష్యంలో శ్రీమద్ భగవద్గీత యొక్క ముఖ్య తాత్పర్యము ఏమిటి అనే విషయంలో చర్చ జరుగుతోంది. సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ట మాత్రము చేతనే కైవల్య ప్రాప్తి. ఇది గీతాశాస్త్రం యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖ్య తాత్పర్యం. దానిపైన పూర్వపక్షి శంక చేశాడు. పూర్వపక్షిని నిరాకరిస్తూ విభాగవచనము మరియు శృతి మరియు ప్రశ్న ప్రతివచనాలను అవలోకన చేసినట్లయితే శ్రీమద్ భగవద్గీత యొక్క ముఖ్య తాత్పర్యము జ్ఞాననిష్ట చేతనే కైవల్య ప్రాప్తి అనేది నిష్కర్షగా తాత్పర్యముగా వెలువడుతుంది. ఈ విషయాన్ని చర్చిస్తూ విభాగవచనాత్ అనేటువంటి హేతువు తీసుకొని పూర్వపక్షికి సమాధానం చెప్పాడు జగద్గురు శంకరాచార్యుల గారు. మరియు శృతిలో కూడా విభాగవచనాన్ని చెప్పడం జరిగింది. ఆ శృతి ఆధారంగానే శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో విభాగవచనం చెప్పినాడు. కాబట్టి శృతి విరోధాత్ అనే హేతువును తీసుకొని పూర్వపక్షిని ఖండన చేస్తున్నాడు. పేజీ నంబరు 34 భాష్యం చూడండి. యథా ఏతద్ విభాగవచనం తథా ఏవ దర్శితం శాతపతీయే బ్రాహ్మణే. ఏ విధంగా భగవద్గీతలో విభాగవచనము తెలుసుకుంటూ వచ్చామో అదే విధంగా శాతపతీయ బ్రాహ్మణమునందు కూడా ఈ విభాగవచనము చెప్పబడింది. శృతిలో ఉపనిషత్తులో కూడా ఈ విభాగవచనము చెప్పబడింది. శాతపతీయ బ్రాహ్మణము అంటే వాజసనీయ శాఖ బృహదారణ్యక ఉపనిషత్తు. దానికే శాతపతీయ బ్రాహ్మణం అంటారు, వాజసనీయ శాఖ అంటారు బృహదారణ్యక ఉపనిషత్తుకు. అక్కడ 4-4-22 మంత్రంలో ఈ విధంగా ఉంది. ఏతమేవ ప్రభురాజనో లోకమిచ్చంతో బ్రాహ్మణాః ప్రవ్రజంతి. ఇది సర్వకర్మ సన్యాసం విధాయ తచ్చేసేన కిం ప్రజయా కరిష్యామో యేషాం నో అయమాత్మా అయం లోకః. ఇది అక్కడ సర్వకర్మ సన్యాస పూర్వకంగానే జ్ఞాననిష్టను చెప్తూ దాని ద్వారానే మోక్షం కలుగుతుంది అని శృతి చెప్తోంది. ఏతం ఏవ లోకమిచ్చంతః. ఈ ఆత్మలోకాన్ని ఇచ్చగించిన వారయ్యే బ్రాహ్మణాః అంటే ముముక్షువులు ప్రవ్రజంతి. సర్వకర్మలన్నిటినీ వదిలిపెట్టి సన్యాసాన్ని స్వీకరించి వారు వెళ్లిపోతున్నారు. దేనికోసము? ఆత్మలోకాన్ని ఇచ్చగించి, అంటే ఆత్మజ్ఞానాన్ని పొంది మేము ముక్తులం కావాలి అన్నప్పుడు ఇక్కడ సర్వకర్మ సన్యాస పూర్వక జ్ఞాననిష్టయే మోక్షానికి హేతువు అని మనకు ఈ శృతి ద్వారా తెలుస్తుంది. ఆ శృతికి అంగరూపంలో తచ్చేసేన అంగరూపంలో అక్కడే ఇంకొక వాక్యం కూడా ఉంది. అదే మంత్రంలో 4-4-22లో కిం ప్రజయా కరిష్యామో యేషాం నో అయమాత్మా అయం లోకః. చూడు, ఈ ప్రజల చేత అంటే ఈ సంతానం చేత మేమేం చేయాలి అంటే సంతానము మాకు మోక్షానికి ఉపయోగపడుతుందా? తిరుగా బంధానికి కారణమవుతుంది. అందువల్ల ఈ ప్రజల చేత మాకేం ప్రయోజనము? అయం ఆత్మా అయం లోకః నహ అస్మాకం. నహ అంటే అస్మాకం, మాకు ఆత్మయే లోకము. లోక్యతే అనుభూయతే ఇది లోకః. అనుభవ రూపమైనటువంటి ఏ ఆత్మతత్వం ఉన్నదో అదే మా యొక్క లోకము, అదే మాకు గమ్యము. అంతేగాని ఈ ప్రజలతోని ఈ ధనముతోని మాకేం ప్రయోజనం అని అందరిని కూడా వదిలిపెట్టి వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొంది ముక్తిని పొందడానికి సన్యాసం తీసుకుని వెళ్లిపోతుంది. దీని ద్వారా ఏం జరుగుతుంది మనకు అంటే సర్వకర్మ సన్యాస పూర్వక జ్ఞాననిష్టయే మోక్షానికి కారణము. కానీ ఇక్కడ కర్మ సముచితమైనటువంటి జ్ఞానము మోక్షానికి కారణము కాదు అని స్పష్టంగా మనకు శృతిమాత చెప్తుంది. తత్రయేవచ అక్కడే అదే ఉపనిషత్తులో అంటే శృతిలోనే విభాగం చేసి కర్మనిష్ట వేరే జ్ఞాననిష్ట వేరే అని పృథక్ పృథక్గా చెప్పింది.
ప్రాగ్దార పరిగ్రహాత్ పురుష ఆత్మ ప్రాకృతో ధర్మ జిజ్ఞాసోత్తర కాలం లోకత్రయ సాధనం పుత్రం ది ప్రకారంచ విత్తం మానుషం దైవంచ తత్ర మానుషం విత్తం కర్మరూపం పితృలోక ప్రాప్తి సాధనం విద్యాంచ దైవం విత్తం దేవలోక ప్రాప్తి సాధనం సో అకామయత ఇత్యాది అవిద్యాకామవత ఏవ సర్వాణి కర్మాణి శ్రోతాది అని దర్శితాని. అదే ఉపనిషత్తులో అక్కడే చెప్పింది ఉన్నది. 1:4-17 ఏమనందంటే ప్రాగ్ దార పరిగ్రహాత్, దార అంటే భార్య, భార్యను పరిగ్రహించుటకు పూర్వం అంటే బ్రహ్మచర్య అవస్థలో అతడు హాయిగా ఉన్నాడు. బ్రహ్మచర్య అవస్థలో ఏ టెన్షన్ లేదు. కానీ అతనికి గురుకులంలోకి పోయాడు, శాస్త్రాలన్నింటినీ కూడా అధ్యయనం చేశాడు, మరియు పూర్వమీమాంసా శాస్త్రాన్ని కూడా బాగా అధ్యయనం చేశాడు. చేసిన తర్వాత అతనికి అనిపించింది, వేదాన్ని అధ్యయనం చేసి వేదం యొక్క అర్థజ్ఞానం అయిన తర్వాత అందులో అన్ని చెప్పింది. అనేక కర్మలు ఎవరెవరికి ఏ ఏ కోరికలు ఉన్నాయో, ఏ ఇచ్చ ఉందో ఆ ఇచ్చా పూర్తికి ఈ కర్మ చేసుకున్నట్లయితే నీ ఇచ్చ పూర్తి అవుతుంది, ఈ కర్మ చేసుకుంటే నీ ఇచ్చ పూర్తి అవుతుంది అని అనేక విధాల యజ్ఞాలు విధానం చేసినటువంటి వాటి యొక్క అధ్యయనం చేశాడు. బాగా చేసిన తర్వాత అప్పుడు ఇతనిలో జిజ్ఞాస కలిగింది. అరే నేను కూడా యజ్ఞాలు చేయాలి, స్వర్గం పోవాలి అని ఈ విధంగా అతనికి ఇచ్చగలిగింది, జిజ్ఞాస కలిగింది. అయితే అతనిలో ధర్మజ్ఞానం అంటే వేదాధ్యయనం చేత ఏమైంది, మొట్టమొదలు వేదంలో చెప్పబడినటువంటి కర్మలకు యజ్ఞాలకు సంబంధించినటువంటి అర్థజ్ఞానం అయింది. మొదలు శబ్దజ్ఞానము, ఆ తర్వాత అర్థజ్ఞానము, ఆ తర్వాత ప్రాక్టికల్ అనుష్ఠానం చేయాలి. అయితే అర్థజ్ఞానము శబ్దజ్ఞానం అయిన తర్వాత అతనిలో జిజ్ఞాస కలిగింది, నేను యజ్ఞం చెయ్యాలి, స్వర్గాదులకు పోవాలి అని జిజ్ఞాస కలిగింది. అప్పుడు ఏం చేశాడు, మరి యజ్ఞం చేయాలంటే జాతపుత్రో కృష్ణకేశి అని చెప్పింది ఉన్నది. ఎవడైతే యజ్ఞం చేయాలో వానికి యజ్ఞం నుండి అధికారం రావాలంటే వానికి కొడుకు పుట్టాలి, జాతపుత్ర కొడుకు పుట్టాలి. కొడుకు పుట్టిన తర్వాత కూడా ఇంకెట్లా ఉండాలి, కృష్ణకేశి వెంట్రుకలు తెల్లబడకూడదు, అటువంటి వాడు యజ్ఞం చేయుటకు అర్హుడు. మరి కొడుకు పుట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలి, పెళ్లి చేసుకోవాలి. అందుకని పెళ్లి చేసుకుంటాడు. మరి పెళ్లి చేసుకోగానే ఉత్తీర్ణ అవుతుందా, విత్తం డబ్బు కావాలి, ధనం కావాలి, కుటుంబాన్ని పోషించాలంటే ధనం కావాలి, ఆ ధనం కోరతాడు. ఈ విధంగా దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమైపోయాడు, అతడు బర్బాద్ అయిపోయాడు కదా, ఇట్లా అయిపోయాడు. అందుకే అంటున్నాడు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే బ్రహ్మచర్యాను అవస్థలో ఉండి వేదాధ్యయనము అదంతా చేసిన తర్వాత అతనికి జిజ్ఞాస కలిగింది. ఆ జిజ్ఞాస చేత అతడు పుత్రుణ్ణి పొందాలని కోరిక కలిగి భార్యను చేసుకున్నాడు. ఆ తర్వాత ఇక ధనం సంపాదన కోసము ఇవన్నీ కూడా వ్యవహారం చేయవలసి వచ్చింది. అయితే ఇదంతా ఏదైతే ప్రపంచం ఉన్నదో ఇదంతా ప్రపంచమే కదా. ప్రపంచం అంటే విస్తారం, వాడు ఏకమే ఉండే, ఇప్పుడు విస్తారం అయిపోయింది కదా. అయితే ఇదంతా కూడా ఆత్మజ్ఞానానికి సాధనం కాదు, ఈ కర్మలు సాధనం కాదు, ఈ పుత్రులు సాధనం కాదు, భార్య సాధనం కాదు, ధనము సాధనం కాదు మోక్షానికి. కేవల జ్ఞానమే సాధనం, సర్వకర్మ సన్యాస పూర్వకంగా జ్ఞానమే సాధనము అని చెప్పడానికి ఇది కర్మనిష్ట చెప్తున్నాడు. ఇక్కడ మొదలేమో జ్ఞాననిష్ట చెప్పినాడు. ఏతమేవ ప్రభురజనో లోకమిచ్చంతో బ్రాహ్మణ ప్రభురజంతి కిం ప్రజయా కరిష్యామో ఏషామనో అయమాత్మాయం లోక అనేది అక్కడ జ్ఞాననిష్ట చెప్పినాడు. మరి దానికంటే పృథక్గా కర్మనిష్ట శృతిలోనే చెప్పబడింది అని అంటూ ప్రాగ్దార పరిగ్రహాత్ పురుష ఆత్మ ప్రకృతో ధర్మ జిజ్ఞాసోత్తర కాలం లోకత్రయ సాధనం పుత్రం ద్విప్రకారం చ విత్తం మానుషం దైవంచ తత్ర మానుషం విత్తం కర్మరూపం అని అంటూ ఇది కర్మనిష్ట చెప్పినాడు ఇక్కడ. అంటే శృతిలోనే విభాగం చేసి కర్మనిష్ట వేరే జ్ఞాననిష్ట వేరే అని పృథక్గా చెప్పింది. అదే విషయాన్ని భగవంతుడు గీతలో చెప్పినాడు. లోకేస్మిన్ ద్విధానిష్ట పురా ప్రోక్త మయానగా అని. అందుకని శృతిలోనే విభాగ వచనం ఉంది. కేవలం భగవద్గీతలో భగవంతుడే చెప్పింది కాదు, భగవంతుడు కూడా స్వతహాగా ఏం చెప్పలేదు. శృతిలో చెప్పిందే అనువాదం చేసి భగవద్గీతలో చెప్పినాడు.
అని అంటూ అతనికి జిజ్ఞాస కలిగి అప్పుడు దార అంటే భార్యను పరిగ్రహించినాడు. అటువంటి వాడు ఆ పురుషుడు ప్రాకృతున అంటే అజ్ఞాని పురుషుడు. ధర్మ జిజ్ఞాస ఉత్తరకాలం అతనికి వేదాలన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాత ధర్మ జిజ్ఞాస కలిగింది. అప్పుడు లోకత్రయ సాధనం 3 లోకాలను సాధించడం కోసము పుత్రుడు కావాలి. పుత్రేణ జయో లోకః అని అంటూ అక్కడే ఉపనిషత్తులు చెప్పింది. పుత్రుడు కలిగితేనే మనం లోకాలను జయించగలం. పితృలోకము, స్వర్గలోకము జయించగలం. ఉపనిషత్తులో కర్మనిష్ట చెప్పింది ఈ విధంగా. లోకత్రయ సాధనం పుత్రం ద్విప్రకారం చ విత్తం. 3 లోకాలను సాధించుట కొరకై పుత్రుడను పొందాలే. తర్వాత 2 ప్రకారాల విత్తమును అంటే మానుష విత్తం, దైవ విత్తం 2 సంపాదించుకుంటాడు. మరి మానుష విత్తం దేనికి సాధనము? తత్ర మానుష విత్తం కర్మ రూపం పితృలోక ప్రాప్తి సాధనం. మానుష విత్తం అని అంటే ఇక్కడ కర్మ దేనికి సాధనము అంటే పితృలోకానికి సాధనం ఉన్నది. మరి విద్య దైవ విత్తం ఏదైతే ఉందో అంటే ఉపాసన దైవ విత్తం ఏదైతే ఉందో అది దేవలోక ప్రాప్తి సాధనం అని ఈ విధంగా కర్మనిష్ట చెప్తూ, ఇది ఎవరికి చెప్పిందయ్యా ఈ కర్మనిష్ట అంటే సో అకామయత జాయా మేష్యాత్ అని ఈ విధంగా కామన చేశాడు. ఎవడు ఇతడు అంటే ఇది అవిద్య కామవత ఏవ సర్వాణి కర్మాణి శ్రౌతాది అని దర్శితాను. అవిద్య మరియు కామం కలిగినటువంటి వానికే ఈ కర్మలు విధానం చేయబడ్డాయి. అంటే ఇది జ్ఞాననిష్ట కలుగుటకు పూర్వము అవస్థ కర్మనిష్టను చెప్పింది ఉన్నది. కాబట్టి ఇక్కడ కర్మనిష్ట వేరే చెప్పింది ఉన్నది, జ్ఞాననిష్ట వేరే చెప్పింది ఉన్నది. ఈ విధంగా ప్రవృత్తి మార్గం కర్మనిష్ట యోగ బుద్ధి చెప్పడం జరిగింది. ఇక ఇది మోక్షానికి సాధనం కాదు అని వివేకం జాగృతి అయినటువంటి బ్రాహ్మణులు ముముక్షులు ఏం చేశారు అంటే పుత్రేశనాయాచ విత్తేశనాయాచ లోకేశనాయాచ వ్యుత్థాయాచ భిక్షాచర్యం చరంతి అని అక్కడే ప్రమాణం ఉంది. తేభ్యో ఉత్థాయ ప్రవ్రజంతి, వీటన్నిటి నుంచి ఈ కర్మలను అన్నిటినీ కూడా వదిలిపెట్టి, ఉత్థాయ అంటే లేచి అంటే ఏం తాత్పర్యము వదిలిపెట్టాడు. శ్రౌత కర్మలను అన్నిటిని కూడా వదిలిపెట్టి అతడు ప్రవ్రజంతి సన్యాసం తీసుకుని వెళ్లిపోతాడు. ఎందుకు అంటే మొదలే చెప్పినాడు, కిం ప్రజయా కరిష్యామో ఏషాంనో అయమాత్మాయం లోకః, సంతానంతో మాకేం ప్రయోజనము, ఈ కర్మలతోనే మాకేం ప్రయోజనము అని అన్నిటిని వదిలేసి వారు జ్ఞాననిష్టను పొంది సన్యాసాన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ మోక్షం ఏదైతే మనకు కావాలో దానికి జ్ఞాననిష్టయే సాధనం, కానీ కర్మ సముచితమైనటువంటి జ్ఞానం కాదు అని ఈ విభాగ వచనము ఏదైతే శృతిలో చెప్పబడిందో దాని ద్వారా భగవంతుడు గీతలో చెప్పినటువంటి విభాగ వచనం ఉచితమే. ఎందుకంటే శృతి అనుసారమే ఉంది, ప్రామాణికం ఉంది అని మనకు స్పష్టంగా నిరూపణ చేయడం జరిగింది. తేభ్యో ఉత్థాయ ప్రవ్రజంతి ఇది వ్యుత్థానం ఆత్మానం ఏవ లోకమిచ్చంతో అకామస్య విహితం. ఎవరికైతే కామన లేదో అకామస్య అంటే దారేషణ గాని, ధనేషణ గాని, పుత్రేషణ గాని, లోకేషణ గాని, ఈ ఈషణ అంటే ఆశ, కోరిక, ఇచ్చ లేనటువంటి వానికి అంటే నివృత్తి మార్గాన్ని అవలంబించినటువంటి వానికి సన్యాసం విధానం చేయబడింది, జ్ఞాననిష్టను చెప్పడం జరిగింది. ఒకవేళ సముచ్చయమే అభిప్రేతం ఉంటే అంటే కర్మ సముచిత జ్ఞానము మోక్షానికి సాధనము అని సముచ్చయవాదం గనక ఇష్టం ఉంటే తదేతత్ విభాగ వచనం అనుపపన్నం స్యాత్. ఈ శృతిలో ఈ విభాగ వచనం అంటే కర్మనిష్టను వేరుగా జ్ఞాననిష్టను వేరుగా ఏదైతే విభజించి చెప్పడం జరిగిందో అది అనుపపన్నం అవుతుంది, అంటే అసంగతం అవుతుంది. ఒకవేళ రెండింటి యొక్క సముచ్చయం చేతనే మోక్షం కలుగుతుంది అంటే మరి ఇక్కడ విభాగం చేసి ఎందుకు చెప్పారు? ఇది అనుపపన్నం అవుతుంది, అసంగతం అవుతుంది. యది శ్రోత కర్మ జ్ఞానయో సముచ్చయో అభిప్రేత స్యాత్ భగవత, భగవంతునికి శ్రోత కర్మ సహిత జ్ఞానము మోక్షానికి సాధనం అనేటువంటి అభిప్రాయమే గనక ఉంటే మరి ఈ శృతిలో చెప్పినటువంటి విభాగ వచనము వ్యర్థమైపోతుంది. ఆ శృతి అనుసారంగా భగవంతుడు గీతలో చెప్పినటువంటి విభాగ వచనం కూడా అది వృథా అయిపోతుంది, అసంగతం అయిపోతుంది,
అనుపపన్నమైపోతుంది అని శృతి విరోధాత్ అనేటువంటి హేతువును చెప్పండి. ఇప్పుడు దీనికి ఇంత భాగ భాష్యానికి ఆనందగిరి టీకా చూద్దాం. అక్కడే 34వ పేజీలో భగవద్ ఉక్త విభాగవచనస్య మూలత్వేన శృతిం ఉదాహరతి యథా ఇతి. భగవంతుడు ఏదైతే విభాగవచనం భగవద్గీతలో చెప్పిండో లోకేస్మిన్ ద్విధానిష్ట అనంటూ, మరి ఏషాతే భీత సాంఖ్యే బుద్ధిర్యోగే త్రిమాం శృణు అనంటూ ఏదైతే విభాగవచనం చెప్పాడో అది భగవంతుడు ఏదో కపోల కల్పన చేసి చెప్పింది కాదు. అంటే బుద్ధిలో ఏదో సృష్టించి ఏదో కల్పన చేసి చెప్పింది కాదు భగవంతుడు. కపోల కల్పన అంటే ఎట్లా ఉంటది? మృగతృష్ణాంభసి స్నాత కపుష్పకృత శేఖర ఏష వంద్యాసుతో యాతి శశశృంగ ధనుర్ధర. ఒక ఆయనే ఎవరంటే వంద్యాసుతుడు, గుడ్రాల కొడుకు. అతడు ఏం చేశాడంటే మృగజలంలో స్నానం చేశాడు. మరియు ఆకాశ పుష్పాన్ని కృతశేఖర అంటే తన జుట్టులో ధరించాడు. అయితే జుట్టు కుప్పు పెట్టుకుంటారు కదా, కుప్పులో ఆకాశ పుష్పాన్ని ధరించాడు. ఇక అతడు శశిశృంగ ధనుర్ధర కుందేలు కొమ్మును ధనుస్సుగా పట్టుకున్నాడు. కుందేలు కొమ్ము ధనుస్సుగా పట్టుకొని అతడు యుద్ధానికి పోతున్నాడు. ఎక్కడ? గంధర్వ నగరం మీదకి. ఇదంతా ఏమున్నదంటే కపోల కల్పన, ఏమీ లేదు ఇలా. ఏదో చెప్పేదంతా, కానీ అదేమీ వాస్తవం కాదు. అట్లా కపోల కల్పన చేసి భగవంతుడు ఈ విభాగ వచనాన్ని చెప్పలే. జ్ఞాననిష్ట వేరే, కర్మనిష్ట వేరే అని ఇట్లా చెప్పలే. మరి ఏం చెప్పిండు? శృతి మూలత్వేనా, శృతిలో చెప్పబడింది, వేదంలో చెప్పబడింది. ఆ వేదంలో చెప్పిందే భగవంతుడు ఇక్కడ చెప్పినాడు. దీనికి శృతి ఆధారం ఉన్నది, మూలం ఉన్నది అని శృతి ప్రమాణాన్ని ఇస్తున్నాడు. యథా ఏతద్విభాగ వచనం తథా ఏవ దర్శితం శాతపతీయే బ్రాహ్మణే తత్ర జ్ఞాననిష్ట విషయం వాక్యం పఠతి. అయితే జ్ఞాననిష్ట కర్మనిష్ట రెండు విభజించి శృతిలో చెప్పబడ్డాయి అని అంటున్నాడు కదా. మరి జ్ఞాననిష్టకు ప్రమాణం ఏమిటి? అక్కడే చెప్పినాడు. ఏతమేవ ప్రవ్రజనో లోకమిచ్చంతో బ్రాహ్మణా ప్రవ్రజంతి అని అంటూ 4:4-22 బృహదరణ్యక ఉపనిషత్తు. ప్రకృతం ఆత్మానం నిత్య విజ్ఞప్తి స్వభావం వేదితుం ఇచ్చంతః త్రివిధే అపి కర్మ ఫలే వైతృష్ణ్య భాజ సర్వాణి కర్మాణి పరిత్యజ్య జ్ఞాననిష్టా భవంతి ఇది పంచమలకార స్వీకారేణ సన్యాస విధిం వివక్షిత్వా తస్యేవ విధేహే శేషేణ అర్థవాదేన కిం ప్రజయ ఇత్యాదిన మోక్ష ఫలం జ్ఞానముక్తమిత్యర్థః. ఈ ఆత్మజ్ఞాన నిష్టను కోరి బ్రాహ్మణులు అంటే ముముక్షువులు ఏం చేశారనంటే ప్రకృతం ఆత్మానం నిత్య విజ్ఞప్తి స్వభావం వేదితం ఇచ్చంతః. ప్రకృతమైనటువంటి అంటే ప్రస్తుతం మనం ఏ నిర్గుణ నిరాకారమైనటువంటి శుద్ధ చైతన్యం గురించి మనం చర్చించుకుంటున్నామో భగవద్గీతా శాస్త్రానికి గాని మరి ఉపనిషత్తులకు గాని ప్రతిపాద్య విషయమైనటువంటి ఏ పరబ్రహ్మ తత్వం ఉన్నదో అదే ప్రకృతమైనటువంటి ఆత్మ. అది ఎటువంటిది అంటే నిత్యం. నిత్యం అంటే ప్రాగభావ ప్రధ్వంసభావ అప్రతియోగి. నిత్యం అనే శబ్దానికి అర్థం ఏంటంటే దానికి ప్రాగభావము లేదు, ప్రధ్వంసభావం లేదు. అంటే ఉత్పత్తి లేదు, నాశనము లేదు. ప్రాగభావానికి ఏది ప్రతియోగి ఉంటుందో అది ఉత్పత్తి కలది ఉంటది. ఏ విధంగా ఒక ఘటం ఉంది, ఘటం ఉత్పత్తి కంటే పూర్వం దాని యొక్క అభావం ఉంది. అభావం అంటే లేనితనం. లేనితనం ఉత్పత్తి కంటే పూర్వం ఘటం లేదు, ఉత్పత్తి కంటే పూర్వం ఘటం యొక్క అభావం ఉంది. అయితే అది ఉత్పత్తి అయింది అనుకో, అప్పుడు ఏమైతుంది? ప్రాగభావము నష్టమైపోతుంది. అంటే ఇదివరకు లేదు అనేది ఏమున్నది? నష్టమైపోయింది. ఇప్పుడు భావమైంది, ఘటం ఉత్పత్తి అయింది. అంటే ప్రాగభావము ఏదైతే ఉందో దానికి ప్రతియోగి ఎవరు? ఘటం. ప్రాగభావానికి ఏది ప్రతియోగి ఉంటుందో అది ఉత్పత్తి గలది ఉంటది. మరి ఘటం ధ్వంసం అయిపోయిన తర్వాత కూడా అభావం అయిపోతుంది. దీనికి ప్రధ్వంసభావం అంటారు. ఈ ప్రధ్వంసభావానికి కూడా ప్రతియోగి ఎవరు? ఎవరు ధ్వంసమైంది అని అంటే ఘటం యొక్క ధ్వంసమైంది అంటాం. అంటే ప్రధ్వంసభావానికి కూడా ప్రతియోగి ఘటం ఉంది, అందుకని అది ధ్వంసమైంది. కాబట్టి ప్రాగభావానికి ప్రధ్వంసభావానికి ఇది ప్రతియోగి ఉంటుందో దానికి ఉత్పత్తి వినాశాలు ఉంటాయి. కానీ ఆత్మ దానికి ప్రాగభావం లేదు, ప్రధ్వంసభావం లేదు. ఎందుకు? దానికి ఉత్పత్తి వినాశాలే లేవు. అందుకని అది నిత్యం. అందుకనే ఇది లక్షణము, నిత్యం యొక్క లక్షణం.
నైయాయికుల పరిభాషను అనుసరించి ప్రాగ్ అభావ ప్రధ్వంసభావ అప్రతియోగిత్వం నిత్యత్వం, ఇది నిత్యం యొక్క లక్షణం. మరి ఈ ప్రకృతమైనటువంటి ఆత్మ ఎటువంటిది అంటే విజ్ఞప్తి స్వభావం. విజ్ఞప్తి అంటే జ్ఞప్తి రూపమైనటువంటి జ్ఞాన రూపమైనటువంటిది చైతన్యం, చితి సంజ్ఞానే. ఒకటి అది చైతన్య స్వరూపము. చైతన్యం అంటే ఏది జ్ఞాన స్వరూపమై ఉండి సకల ఘటపటాది ప్రపంచమును ప్రకాశిస్తూ, మరియు అది దేని చేత, ఏ ఇంద్రియాదుల చేత గాని, ప్రత్యక్షాది ప్రమాణాల చేత గాని, సూర్యచంద్ర నక్షత్రాది ప్రకాశం చేత గాని ఏది తెలియబడదో అది చైతన్యము. ఇది చైతన్యం ఒక లక్షణం, గుర్తుపెట్టుకోవాలి ముముక్షువులు. దానికి ప్రమాణము నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమ విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వం విధం విభాతి అని అంటూ శ్వేతశతర కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు ఘంటాపతంగా చెప్తూ ఉన్నాయి. యథాదిత్యగతం తేజో జగద్భాసయతే కిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్యమామకం అన్నట్టు భగవద్గీత చెప్తుంది. ఎందుకు? అది జ్ఞాన స్వరూపం, ప్రకాశ స్వరూపం. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే విజ్ఞానమానందం బ్రహ్మ అని అనేక శృతులు స్మృతులు ఘంటాపతంగా ఆత్మ జ్ఞాన స్వరూపం ఉన్నది, చైతన్య స్వరూపం ఉన్నది అని చెప్తున్నాయి. అటువంటి నిత్య విజ్ఞప్తి స్వభావము. స్వభావం అంటే ఇక్కడ స్వ ఏవ భావ స్వభావ అంటే జ్ఞాన రూపమే ఉంది. ఈ జ్ఞానం అనేది, నిత్యత్వం అనేది, సత్తు చిత్తు ఆనందం అనేది ఆత్మ యొక్క గుణాలు అని చెప్పొద్దు. ఆత్మనే సద్రూపం ఉన్నది, చిద్రూపం ఉన్నది, ఆనంద రూపం ఉన్నది. అటువంటి స్వభావం కలిగినటువంటి ఆత్మను వేదితుం ఇచ్చంతః తెలుసుకోవాలని కోరిక గలవారయ్యి బ్రాహ్మణాః అంటే ఎవరు? ముముక్షువులు. త్రివిధే అపి కర్మఫలే మూడు విధములైనటువంటి కర్మ ఫలాలను వైతృష్ణ బాజ అంటే వితృష్ణ అంటే వైరాగ్యం. మూడు కర్మల యొక్క ఫలాలను వదిలిపెట్టినారు వాళ్ళు. మూడు కర్మల ఫలాలేవి అనంటే సకామ కర్మ గనుక చేసినట్లయితే పితృలోకం ప్రాప్తమైతుంది. ఇక ఉపాసన చేసినట్లయితే దేవలోకం ప్రాప్తమైతుంది. చేస్తే పితృలోకం ప్రాప్తమైతుంది. పితృలోకం అనండి, స్వర్గలోకం అనండి, ఇవి ప్రాప్తమవుతాయి. ఉపాసన చేస్తే దేవలోక ప్రాప్తమైతుంది. ఇక జాయస్వ మ్రియస్వ మార్గం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఈ లోకంలోనే కుక్క నక్క పంది మొదలైనటువంటి పుట్టడం జరుగుతుంది. ఇది పాపం యొక్క ఫలం. కాబట్టి పుణ్యకర్మలు రెండు విధాలుగా ఉన్నాయి. ఒకటి పితృలోకానికి సాధనం, ఒకటి దేవలోకానికి సాధనం. పాపకర్మ అయితే అది జయస్వ మ్రియస్వ మార్గం, ఇక్కడే పుట్టడం చావడం, పుట్టడం చావడం అనేటువంటి జయస్వ మ్రియస్వ మార్గం. ఈ విధంగా మనకు భగవద్గీతలో కూడా ఇక్కడ కూడా ముందు చెప్తాడు 8వ అధ్యాయంలో ఉత్తరాయణ మార్గము, దక్షిణాయన మార్గము అని రెండు మార్గాలు చెప్తాడు. ఎవరైతే కర్మిష్ఠులు ఉంటారో వారు దక్షిణాయన మార్గం గుండా పితృలోకానికి వెళ్తారు. ఎవరైతే ఉపాసకులు ఉంటారో వాళ్ళు ఉత్తరాయణ మార్గం గుండా దేవలోకానికి వెళ్తారు. ఇక ఎవడైతే పాపమే చేస్తాడు, పుణ్యకర్మలు చేయడు, వానికి జాయస్వ మ్రియస్వ మార్గం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మూడు విధాల కర్మ ఫలాలను వదులుకుని, అంటే మాకు పితృలోకం వద్దు, స్వర్గలోకం వద్దు, దేవలోకం వద్దు, ఈ జాయస్వ మ్రియస్వ మార్గం కూడా వద్దు అని వైతృష్ణ భాజ అంటే విరక్తులయ్యి సర్వాన్ని కర్మాన్ని పరిత్యజ సకల కర్మలు కూడా వదిలిపెట్టారు. కర్మలంటే శ్రౌత కర్మలు కావచ్చు, స్మార్త కర్మలు కావచ్చు, మరి ఉపాసనలు కూడా కర్మనే. ఉపాసన ఏదైతే మానసిక క్రియ అది కూడా కర్మలోనే గణన అవుతుంది. అందుకని కర్మలు ఉపాసనలు అన్నిటిని కూడా వదిలిపెట్టి జ్ఞాననిష్ఠాః భవంతి. వారు ఏమవుతున్నారంటే జ్ఞాననిష్ఠులు అవుతున్నారు. సన్యాసం తీసుకొని జ్ఞాననిష్ఠులు అవుతున్నారు. పంచమ లకార స్వీకారేణ సన్యాస విధిం వివక్షిత్వా తస్యేవ విదేహే శేషేణ అర్థవాదేన. పంచమ లకారం చేత అయితే శృతిలో ప్రవ్రజంతి అనేది అయితే ధాతు ఉన్నదో అక్కడ మనకు వర్తమానే లట్ అని మనకు కనపడుతుంది. ప్రవ్రజతి, ప్రవ్రజత, ప్రవ్రజంతి అని ఈ విధంగా వర్తమానే లట్ లకారం మనకు కనపడుతుంది. కానీ శృతిలో ఒక్కొక్క చోట వివక్ష ఎట్లా ఉంటదంటే అక్కడ లకారం ఒకటి ఉంటది, కానీ వేరే లకారంలో అర్థం చేయవలసి ఉంటది. ఒక్కోసారి ఒక విభక్తిలో అక్కడ శబ్దం ఉంటది, కానీ ఆ విభక్తి అర్థం అక్కడ అన్వయం కాదు, దానికి వేరే విభక్తిని అర్థం చేయవలసి ఉంటది. ఇప్పుడు ఉదాహరణకు ద్వితీయ విభక్తి ప్రయోగం చేశాడు, కానీ ద్వితీయ విభక్తిలో అర్థం అక్కడ అన్వయించదు. అప్పుడు చతుర్థిలో లేదా పంచమో అక్కడ యోగ్యమైనటువంటి
విభక్తిని మనము అనుమానం చేసి అక్కడ అర్థం చేయాలి. అంతేగాని ఎట్లా ఉన్నదో అట్లే అర్థం చేయొద్దు. అర్థం ఆడ నిష్పన్నం కాదు. అట్లా వేదంలో ఇట్లాంటి సందర్భాలు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రవ్రజంతి అనేది మనం ఇక్కడ లేట్ లకారం, పంచమ లకారం మనం తీసుకోవాలి అని చెప్తూ, తస్యేవ విధేహే, సన్యాసం తీసుకున్నాడు కాబట్టి ఆ సన్యాస విధికే శేషముగా అంగముగా చెప్పబడింది అక్కడనే. కిం ప్రజయా కరిష్యామో ఏ శామనో అయమాత్మా అయం లోకః ఇది కదా. ఈ ప్రజల చేత మాకేమి ఉపయోగం ఉంది, ఈ మానుష విత్తం గాని దైవ విత్తం గాని ఈ కర్మల చేత గాని మాకేం ప్రయోజనం ఉంది అని అన్నిటినీ వదిలేసి వారు ప్రవ్రజంతి అంటే సన్యాసం తీసుకొని జ్ఞాననిష్టను పొందుతున్నారు అని మనకు శృతిలో కిం ప్రజయా ఇత్యాదిన మోక్ష ఫలం జ్ఞానముక్తం ఇత్యర్థః. ఈ సన్యాస విధికి శేషముగా అంగభూతంగా ఈ ప్రజల చేత మాకేం ఉపయోగం ఉంది, మాకేం ప్రయోజనం ఉంది అని చెప్పి వాళ్ళు ఆత్మలోకాన్ని ఇచ్చగించినటువంటి వారయ్యి వారు సన్యాసము విధిని స్వీకరించి జ్ఞాననిష్టను పొంది మోక్షం అనేటువంటి ఫలానికి సాక్షాత్ సాధనమైనటువంటి జ్ఞాననిష్ట ఇక్కడ చెప్పబడింది. ఇది జ్ఞాననిష్ట విభాగము చెప్పినాడు. మోక్షము అని అంటే సర్వదుఃఖ అత్యంత నివృత్తి, మరియు పరమానంద బ్రహ్మ ప్రాప్తి లేదా పరమానంద ప్రాప్తి. దీనికే మోక్షము. ఇది మోక్షం యొక్క లక్షణం. ఇది కంఠస్థం ఉండాలి ముముక్షువులకు. మోక్షం అనేది తెలియకపోతే ఇంకా వాడు దేనికోసం ప్రయత్నం చేసినట్టు. వేదాంత శాస్త్రంలో ఈ పారిభాషిక శబ్దాలకు లక్షణాలు కంఠస్థం ఉండాలి ముముక్షువులకు. లక్షణాలు కంఠస్థం ఉంటేనే వాడు వేదాంతాన్ని అధ్యయనం చేయగలడు, విచారణ చేయగలడు. లక్షణాలు కంఠస్థం లేకపోతే చికిత్స చేయలేడు, విచారం చేయలేడు. విచారం చేయకపోతే జ్ఞానం కలగదు. ఎందుకు? విచార జాయితే జ్ఞానం. విచారం చేస్తేనే జ్ఞానం కలుగుతుంది. మరి ఈ లక్షణాలు కంఠస్థం లేకపోతే విచారం చేయలేడు, విచారం చేయకపోతే జ్ఞానం కలగదు. జ్ఞానం లేకపోతే మోక్షం లేదు. అందుకని కంఠస్థం ఉండాలి ముమోక్షులకు. మేము పదే పదే చెప్తూ ఉంటాం విద్యార్థులకు. ఈ వేదాంతంలో ఉన్నటువంటి పారిభాషిక శబ్దాలకు లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు తప్పనిసరి కంఠస్థం ఉండాలి. అజ్ఞానం అంటే ఏంది, మోక్షం అంటే ఏంది, జ్ఞానం అంటే ఏంది, నిత్యం అంటే ఏంది, సత్ అంటే ఏంది, ఆనందం అంటే ఏంది, ఇవి పారిభాషిక శబ్దాలకు లక్షణాలు ఉంటాయి. అది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. నిత్యం అంటే ప్రాగభావ ప్రధ్వం స్వభావ అప్రతియోగిత్వం నిత్యత్వం. చైతన్యం అంటే చెప్పుకున్నాం, జో జ్ఞాన రూप होवे और सर्वघटादि प्रपंच को जो जाने और जिसको मन इंद्रियादि को నా జానే సో చైతన్య కయ్యే హై. ఇది చైతన్యం ఒక లక్షణం. ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కంఠస్థం లేకపోతే చికిత్స చేయలేడు, విచారణ చేయలేడు. విచారణ చేయకపోతే జ్ఞానం కలగదు. అందుకని లక్షణాలు కంఠస్థం ఉండాలి. లక్షణావళి అని ప్రత్యేకంగా కృత గ్రంథం ఉంది. లక్షణావళి అంటే పారిభాషిక శబ్దాలకు లక్షణాలు చెప్పినటువంటి గ్రంథం ఉంది. ఆ గ్రంథం తెచ్చుకోవాలి, కంఠస్థం చేయాలి ముముక్షువులు. నన్ను ఇప్పుడు శంకాకారుడు ఏమంటాడంటే, ఫలభావాత్ ప్రజాక్షేపో న ఉపపద్యతే. స్వామీజీ కిం ప్రజయా కరిష్యామో అని సంతానాన్ని, ప్రజలను మీరు తిరస్కరిస్తున్నారు. ఎందుకు? ఫలం ఉంది కదా, ఏం ప్రయోజనం అని మీరు అంటున్నారు. కానీ ప్రయోజనం ఉంది కదా, సంతానంతో ప్రయోజనం లేదా? వాడు ఈ లోకంలో వృద్ధాప్యంలో ఒకవేళ తండ్రి గనక ఉన్నట్లయితే వాడిని పోషించడా కొడుకు? తండ్రిని పోషించడా వృద్ధాప్యంలో? మరి కొడుకుతో ప్రయోజనం ఉందా లేదా? మరి పుత్రేణ జయ్యో లోకః అంటే పుత్రులు ఉంటేనే లోకాలను జయించగలుగుతారా అని శృతిలో ప్రమాణం ఉన్నది. మరి పుత్రులు ఉంటేనే లోకాలను జయిస్తాడు, పితృలోకము మొదలైనటువంటి. మరి పుత్రులతో ప్రయోజనం ఉంది కదా, మరి ఎందుకు తిరస్కరిస్తున్నారు? పుత్రేణ ఏత లోక జయస్య వాక్యాంతర సిద్ధత్వాది ఇత్యాశంక్య కదా. పుత్రేణ జయో లోక అనేటువంటి వాక్యాంతరం కూడా శృతి ప్రమాణం ఉన్నది ఎక్కడనే, బృహదారణ్యకోపనిషత్తులో. మరి మీరు పుత్రులను తిరస్కరిస్తూ వాళ్ళతో మాకేం ప్రయోజనం అని మీరు వాళ్ళను వదిలిపెట్టి సన్యాసం తీసుకుంటున్నారు, జ్ఞాననిష్టను పొందుతున్నారు అని ఎలా చెప్తున్నారు మీరు అని ఈ విధంగా శంక ప్రాప్తమైతే అప్పుడు సమాధానంగా చెప్తున్నాడు. విదుషాం ప్రజా సాధ్య మనుష్య లోకస్య ఆత్మ వ్యతిరేకేన అభావాద్ ఆత్మనః చ అసాధ్యత్వాద్ ఆక్షేపో యుక్తిమాన్ ఇది వివక్షిత్వ ఆహా ఏషామితి. అయ్యా విదుషాం అంటే విద్వత్ పురుషునికి ప్రజా సాధ్య మనుష్య లోకస్య ప్రజల చేత అంటే పుత్రేణ జయో లోక అనే విధంగా ఏదైతే నువ్వు చెప్పినావో, పుత్రులు ఉంటే లోకాలను జయిస్తారు అని ఏదైతే నువ్వు చెప్తున్నావో ఆ లోకాలన్నీ కూడా
ప్రజాసాధ్య మనుష్యలోకము అంటే పుత్రులతో ప్రాప్తమయ్యేటువంటి మనుష్యలోకము మరియు పితృలోకము మొదలైనటువంటి ఏవైతే ప్రాప్తమవుతాయని మీరు చెప్పారో అవి ఆత్మ కంటే వ్యతిరిక్తంగా లేవు కదా, ఆత్మ కంటే వేరే లేవు కదా. ఈ లోకాంతరాలు పితృలోకం కావచ్చు, ఏ లోకమైనా ఉండని, ఇదంతా ప్రపంచాంతర్గతమే కదా లోకాంతరాలన్నీ. మరి ప్రపంచమే పరమాత్మ యందు అధ్యస్థం ఉన్నది, మొత్తం ప్రపంచమే పరమాత్మ యందు అధ్యస్థం ఉన్నది అంటే ఆరోపితం ఉన్నది. ఏది ఆరోపిత పదార్థం ఉంటుందో దానికి పృథక్ అస్తిత్వము, పృథక్ సత్తా అనేది ఉండదు. మరి దానికి సత్తా ఎక్కడి నుంచి వచ్చింది అంటే అధిష్టానం యొక్క సత్తనే ఆ ఆరోపిత వస్తువు యొక్క సత్తా, అస్తిత్వం, ఎగ్జిస్టెన్స్. ఏ విధంగా రజ్జు యందు ప్రతీయమానమైనటువంటి సర్పం ఏదైతే ఉందో ఆ సర్పానికి స్వతంత్ర సత్తా ఉందా? రజ్జు మీద సర్పం కనపడింది భ్రాంతి చేత. ఇప్పుడు ఆ సర్పము పృథక్ అస్తిత్వం గలదై ఉందా అక్కడ అంటే రజ్జు కంటే భిన్నంగా స్వతంత్రంగా అది ఉందా ఆ సర్పము? తాడే పాము వలె కనపడుతుందే గాని పాము అనేది పృథక్గా ఉందా, వేరే ఉందా? పాము అనేది తాడే పాము వలె కనపడుతుంది, పాము అనేది వేరే ఉందా తాడు కంటే? దాని స్వతంత్ర సత్తా అనేది అస్తిత్వం అనేది లేదు. తాడు యొక్క అస్తిత్వంలోనే, తాడు యొక్క సత్తలోనే పాము యొక్క ప్రతీతి అవుతుంది. అంటే పాముకు స్వతంత్ర అస్తిత్వము సత్తా అనేది లేదు. మరి పాము యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అని విచారం చేస్తే తాడు కంటే వేరే లేదు. తాడే మనకు పాము వలె కనపడుతుంది. అందువల్ల ఇక్కడ పాము అనేది వేరే లేదు, అధిష్టానమైనటువంటి తాడే పాము వలె కనపడుతుంది అన్నప్పుడు తాడు కంటే వేరే కాదు. అంటే పాము యొక్క వాస్తవ స్వరూపం ఏమైంది? తాడే. అట్లే ఈ జగత్తంతా కూడా బ్రహ్మమునందు అధ్యస్థం కాబట్టి ఈ అధ్యస్థమైనటువంటి ప్రపంచం యొక్క వాస్తవ స్వరూపం ఏది? ఈ ప్రపంచానికి స్వతంత్ర సత్తా ఎక్కడుంది? పరమాత్మనే. అంటే పరమాత్మ కంటే వేరే లేదు. ఈ జగత్తు పరమాత్మ కంటే వేరే లేదు. అందుకే సర్వం కల్విదం బ్రహ్మ, బ్రహ్మ వేదం సర్వం, వాసుదేవ సర్వమితి ఐతదాత్మ విధం సర్వం అని ఈ విధంగా సంపూర్ణ బ్రహ్మాండమంతా కూడా పరమాత్మయే అని చెప్పిందున్నది. మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ అనంటూ ఇక్కడ కూడా 7వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్తాడు భగవంతుడు. నాకంటే అన్యమైంది ఏదీ లేదు అంటే అంతా నేనే అని చెప్పిందున్నది. అన్నప్పుడు ఈ పితృలోకం గాని, స్వర్గలోకం గాని, దేవలోకం గాని ఇవి ఏదైతే మానుష సాధ్యం ఉన్నాయో, ప్రజా సాధ్యం ఉన్నాయో ఇవన్నీ ఆత్మ వ్యతిరేక్తంగా లేవు. ఆత్మనే ఆ లోకాల రూపంలో ఉంది. ఆత్మయందే ఇవన్నీ అంతర్భూతమై ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ లోకాలంటూ ఏం లేదు అన్నప్పుడు ఆత్మను మనం తెలుసుకున్నట్లయితే ఈ లోకాలన్నింటినీ కూడా జయించినట్టే. ఏక విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఒకదాన్ని తెలుసుకున్నట్లయితే మళ్ళీ ఇంకోదాన్ని తెలుసుకునేది లేదు, ఇంకోదాన్ని పొందేది లేదు. అందువల్ల మేము ప్రజలను అంటే సంతానాన్ని ఇక్కడ నిరాకరిస్తున్నాం. కిం ప్రజయాకరిష్యాము అనంటూ ఆత్మనః వ్యతిరేకేన అభావాత్ ఈ లోకాలన్నీ కూడా ప్రజాసాధ్యమైనటువంటి మనుష్యలోకము మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆత్మ కంటే వ్యతిరేకంగా లేవు కాబట్టి ఆత్మనః చ ఇక ఆత్మ అయితే ఏదైతే ఉందో కర్మసాధ్యం కాదు. అంటే కర్మ చేత ప్రాప్తమయ్యేది కాదు, కర్మసాధ్యం కాదు. యత్ కృతకం తద్ అనిత్యం. ఏది కర్మసాధ్యం ఉంటుందో అది అనిత్యం ఉంటది. నాస్తి అకృత కృతేన. అది అకృతము అంటే నిత్యమైనటువంటి మోక్షము, కృతేన అంటే కర్మ చేత సాధ్యమయ్యేది కాదు, కర్మ చేత సాధింపబడేది కాదు, పొందబడేది కాదు. అందుకని ఆత్మనః చ అసాధ్యత్వాత్ ఆత్మ అది అసాధ్యం ఉన్నది, కర్మ చేత సాధ్యం కాదు. అందువల్ల ఆక్షేపో యుక్తిమాన్ ఇది. అందుకని కిం ప్రజయా కరిష్యామో ఏషాంనో అయం ఆత్మాయం లోక అనేటువంటి ఏదైతే ప్రమాణం ఇచ్చినామో అంటే సంతానాన్ని గాని ఇంకా విత్తము మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటిని కూడా మేము ఆక్షేపం చేసినాం, అంటే నిరాకరణ చేసినాం. ఏం అవసరం లేదు. ఆత్మను పొందిన తర్వాత ఇంకా ఇవన్నీ పొందేది అక్కర్లేదు. ఒక ఆత్మజ్ఞానం అయ్యిందనుకో ఇంకా వేరే వేరే లోకాలను పొందేది లేదు, వేరే వేరే ఐశ్వర్యాలు మరి ఇంకా విషయాలు వస్తువులు ఏం పొందేది అవసరం లేదు. ఎందుకు? అన్ని కూడా అందులోనే అంతర్భూతమైనవి. ఎందుకంటే సంపూర్ణ ప్రపంచం అంతా కూడా అధ్యస్థం కాబట్టి అధ్యస్థ ప్రపంచానికి పృథక్ సత్తా లేదు కాబట్టి అది ఆత్మ కంటే వ్యతిరేక్తం లేదు. అందుకని ఆత్మను తెలుసుకున్నట్లయితే సర్వమును పొందినట్లే అని ఈ ఆక్షేపం యుక్తమే ఉంది అనే వివక్షలో ఏషాంను అయమాత్మ అని చెప్పినాడు. ఇది జ్ఞానం దర్శితం ఇది శేష. ఈ విధంగా జ్ఞాననిష్ట
చెప్పినాడు. శృతిలోనే కేవలం భగవంతుడు భగవద్గీత ఎందే కాదు, శృతిలోనే జ్ఞాననిష్టను పృథగ్గా చెప్పిన. తస్మిన్నేవ బ్రాహ్మణే కర్మనిష్టా విషయం వాక్య దర్శయతి. ఇక అదే శృతి లోపల, అదే బృహదారణ్యక ఉపనిషత్తులో కర్మనిష్టను మళ్ళా పృథగ్గా చెప్పినాడు. తత్ర ఏవ ఇతి అనంటూ ప్రాకృతత్వం అంటే అతత్వదర్శిత్వేన అజ్ఞత్వం. అక్కడ భాష్యంలో శంకరుల వారు ప్రాకృత ధర్మ జిజ్ఞాస ఉత్తర కాలం అన్నాడు. ప్రాకృత అంటే అజ్ఞపురుషుడు, అతత్వవిత్ అయినటువంటి వాడు. అజ్ఞాని ఎవరైతే ఉన్నాడో సచ బ్రహ్మచారి, ఆ అజ్ఞాని అనేటువంటి బ్రహ్మచారి సన్ గురు సమీపే యథావిధి వేదమదీత్య అర్థ జ్ఞానార్థం ధర్మ జిజ్ఞాసాం కృత్వా తద్ ఉత్తర కాలం లోకత్రయ ప్రాప్తి సాధనం పుత్రాదిత్రయం సో అకామేత జాయా మే స్యాత్ ఇత్యాదిన కామితవాన్ ఇది శృతమిత్యర్థః. ఆ ప్రాకృత అంటే అజ్ఞాని అయినటువంటి బ్రహ్మచారి గురువుకు సమీపం వెళ్లి, అంటే గురుకులానికి వెళ్లి గురువును ఆశ్రయించి అక్కడ వేదం అదీత్య వేదమును అధ్యయనం చేసి అర్థ జ్ఞానార్థం అర్థ జ్ఞానం కొరకు ధర్మ జిజ్ఞాసం కృత్వా ధర్మ జిజ్ఞాసను చేసి తదుత్తర కాలం ధర్మ జిజ్ఞాస చేసి అర్థ జ్ఞానం పొందిన తర్వాత అతనికి జిజ్ఞాస కలిగింది. మళ్ళీ ఏమని? ఓ నేను లోకాలను సాధించాలి. లోకత్రయ ప్రాప్తి సాధనం పుత్రాది త్రయం. లోకత్రయం సాధించుటకు సాధనమైనటువంటి పుత్రాది త్రయం, పుత్రులు, మరి మానుష విత్తము, మరి దైవ విత్తము ఏదైతే ఉందో దాన్ని సాధించాలని కోరిక చేత సహ అకామయత అతడు ఇచ్చ చేసినాడు. ఏమని? జాయా మే స్యాత్ నాకు భార్య కావాలి అని ఇచ్చ చేసినాడు. ఎందుకంటే పుత్రుడు కలిగితేనే లోకత్రయాన్ని సాధించగలుగుతాడు. మరి పుత్రుడు కలగాలంటే భార్యను స్వీకరించాలి, పాణిగ్రహణం చెయ్యాలి అని అతడు సంకల్పం చేసి కామన చేసి ఇత్యాదిన కామితవాన్ అయితే శృతం ఇత్యర్థ. ఈ విధంగా కామన చేసినాడు అని మనకు ఆ శృతి ద్వారా తెలుస్తుంది. ఏమని? ప్రాగ్దార పరిగ్రహాత్ పురుష ఆత్మ ప్రాకృతో ధర్మ జిజ్ఞాసోత్తర కాలం అని భాష్యంలో శంకరుల వారు చెప్పినాడు. విత్తం విభజతే. ఇక మానుష విత్తం మరియు దైవీ విత్తం రెండు చెప్పినాడు. ద్విప్రకారమితి, రెండు ప్రకారాల విత్తము చెప్పినాడు. తదేవ ప్రకార ద్వైరూప్యం ఆహ మానుషమితి. అదే ద్వైరూప్యం అంటే రెండు విధాలుగా విత్తం ఏదేది అని అంటే చెప్పినాడు. మానుషం దైవంచ ఇతి. మానుష విత్తము దైవ విత్తము. మానుష విత్తం వ్యాచష్టే. మానుష విత్తం యొక్క ప్రయోజనం ఏది? మానుష విత్తం కర్మరూపం పితృలోక ప్రాప్తి సాధనం. మానుష విత్తం అనేది కర్మరూపము. అది దేనికి సాధనము అనంటే పితృలోక ప్రాప్తి సాధనం అని చెప్పినాడు. తస్య ఫల పర్యవసాయిత్వం ఆహ పితృలోక ఇతి. కాబట్టి పితృలోకానికి సాధనము అని చెప్పినాడు. దైవ విత్తం విభజతే. ఇక దైవ విత్తం ఏదైతే ఉందో అది దేనికి సాధనము అని విద్యాంచ ఇతి అన్నాడు. విద్యాంచ దైవం విత్తం దేవలోక ప్రాప్తి సాధనం అని భాష్యంలో చెప్పినాడు. తస్యాపి ఫలనిష్టత్వం ఆహ దేవ ఇతి. ఆ దైవ విత్తానికి కూడా ఫలం ఏది అంటే దేవలోక ప్రాప్తి సాధనం ఉన్నది అని చెప్పిన. కర్మనిష్ట విషయత్వేన ఉదాహృత శృతే తాత్పర్యమాహ అవిద్య ఇతి. అయితే కర్మనిష్టను విషయం చేయుటకు ఉదాహరించినటువంటి ఏ శృతి ఉన్నదో దాని యొక్క తాత్పర్యం ఏమిటి చెప్పినాడు. నిచోడు సారం ఏమిటి అని అంటే ఇది అవిద్య కామవత ఏవ సర్వాణి కర్మాణి శ్రోతాది అని దర్శితాని అని భాష్యంలో చెప్పినాడు. అవిద్య ఇది అంటే అవిద్య కామము ఎవరికైతే ఉందో వారికి కర్మనిష్టను బోధించింది శృతి. అందువల్ల మొదలేమో జ్ఞాననిష్ట అని చెప్పింది. దానికంటే పృథగ్గా వేరుగా విభాగం చేసి కర్మనిష్ట అని చెప్పింది. కర్మనిష్ట ఎవనికి? అవిద్య కామము కలిగినటువంటి వానికి చెప్పింది. జ్ఞాననిష్ట ఎవనికి? ఎవరైతే లోకలోకాంతరంలో ఉన్నటువంటి భోగాలను అన్నిటిని కూడా కిం ప్రజయా కరిష్యామని చెప్పాడు కదా. ఈ సంతానంతోనే మాకేం ప్రయోజనము, ఈ కర్మలతోనే మాకేం ప్రయోజనము, ఈ మానుష విత్తము దైవ విత్తము వీటితోనే మాకేం ప్రయోజనం ఉంది అని అన్నిటి నుంచి విరక్తుడయ్యి నివృత్తి మార్గాన్ని అవలంబించి సన్యాసము గ్రహించి జ్ఞాననిష్టను పొందుతున్నారు అని జ్ఞాననిష్టను వేరే చెప్పాడు. మరి కర్మనిష్టను కూడా వేరుగానే చెప్పాడు. ఈ కర్మనిష్ట యొక్క తాత్పర్యం చెప్పినాడు. అవిద్య ఇది అజ్ఞస్య కామనా విశిష్టస్య ఏవ కర్మాణి. చూడు, అజ్ఞాని అనేటువంటి వాడు
ఎవడైతే కామనతో యుక్తమైన వాడు ఉంటాడో వానికే కర్మలు విధానం చేయబడింది. ఎవరికైతే కోరికలే లేవో వాడు కర్మ ఎందుకు చేయాలి? కర్మల ద్వారా ఫలం చెప్పింది ఉన్నది కదా. మరి వీనికి ఏ ఫలం యొక్క కోరికనే లేకపోతే కర్మలు ఎలా చేస్తాడు? కర్మలు చేయాల్సిన అవసరమే లేదు. సో అకామయత ఇత్యాదిన దర్శితాని ఇత్యర్థ. సో అకామయత జాయామే స్యాత్ అని ఎవరికైతే కోరిక ఉన్నదో వానికి కర్మలు విధానం చేయబడ్డాయి. అంతేగాని విరక్తులైనటువంటి సన్యాసులకు కర్మల యొక్క అపేక్ష లేదు. అందుకని కర్మలను అన్నిటిని కూడా సన్యసించి వాళ్ళు జ్ఞాన నిష్టను పొంది జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందుటకు వారు ప్రవ్రజంతి అంటే సన్యాసం తీసుకుని వెళ్ళిపోతున్నారు. జ్ఞాననిష్ట విషయత్వేన దర్శిత శృతే తాత్పర్యం దర్శయతి. జ్ఞాననిష్ట రూపమైనటువంటి ఏదైతే శృతి ప్రమాణం ఇచ్చాడో దాని యొక్క తాత్పర్యం ఏమిటి అది చెప్పినాడు. తేభ్య ఉత్తాయ అన్నాడు. తేభ్య ఉత్తాయ అంటే పుత్రేశనాయ చ విత్తేశనాయ చ లోకేశనాయ చ ఉత్తాయ చ భిక్షాచర్యం చరంతి అని ఏదైతే శృతి ప్రమాణం ఉన్నదో దాని ద్వారా తెలుస్తుంది ఏమని, పుత్రుల చేత గాని కర్మల చేత గాని విత్తం చేత గాని ఏమీ ఉపయోగం లేదు. అది మోక్షానికి సాధనం కాదు. కాకపోతే లోకలోకాంతరాల యొక్క ప్రాప్తి కలగవచ్చు. ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైన సుఖోపభోగాలు కలగవచ్చు. కానీ వాటితో ఏం ఉపయోగం ఉన్నది? మోక్షానికి సాధనాలు కావు. అందువల్ల అన్ని ఈశనాల నుంచి పుత్రేశన ధారేశన లోకేశన వీటిని అన్నిటి నుంచి ఉత్తాయ అంటే అన్నిటిని సన్యసించి విరక్తులయ్యి వారు జ్ఞాననిష్టను పొందుతున్నారు. కర్మసు విరక్తస్య ఏవ సన్యాస పూర్విక జ్ఞాననిష్ట ప్రాగ్ ఉదాహృత శృత్యా దర్శిత ఇత్యర్థః. అందుకని కర్మల యందు పూర్తిగా విరక్తులైనటువంటి వారికే సన్యాసపూర్వకంగా జ్ఞాననిష్ట కలుగుతుంది. వారే అధికారులు అని చూపెట్టడం జరిగింది. ప్రాగుప్త శృతి ఏది? ఏతమేవ ప్రభురాజన లోకమిచ్చంత బ్రాహ్మణ ప్రవ్రజంతి అనేటువంటి శృతి ద్వారా మనకు ఏం తెలుస్తుంది అనంటే సకల కర్మలలో విరక్తుడైనటువంటి వాడు కర్మలలో కర్మ ఫలాలలో పూర్తిగా విరక్తుడైనటువంటి వానికే సన్యాసపూర్వకంగా జ్ఞాననిష్ట ప్రాప్తమవుతుంది. దాని యందు వారికి అధికారం ఉంటుంది అని చెప్పినట్లయింది. అవస్థాభేదేన జ్ఞాన కర్మణోహో భిన్న అధికారత్వస్య శృతత్వాత్ తన్మూలేన భగవతః విభాగవచనేన శాస్త్రస్య సముచ్చయ పరత్వం ప్రతిజ్ఞాతం అపబాధితం ఇది సాధితం. కాబట్టి అవస్థాభేదేన అంటే ఒకంది అజ్ఞానావస్థ, కర్మనిష్టలో ఉన్నటువంటి వాంది అజ్ఞానావస్థ, ఇక జ్ఞాననిష్టలో ఉన్నది జ్ఞానావస్థ. అవస్థా భేదం ఉన్నందువలన అధికారి భేదం ఉంది. కర్మనిష్టకు అధికారి ఎవడు? అజ్ఞాని. మరి జ్ఞాననిష్టకు అధికారి ఎవడు? సన్యాసి. అందుకని అధికారి భేదం ఉన్నది అని మనకు శృతి ద్వారా వినపడుతుంది. ఆ శృతియే భగవంతుడు భగవద్గీతలో ఏదైతే విభాగవచనం చెప్పాడో కర్మనిష్ట జ్ఞాననిష్ట విభాగం చేసి చెప్పాడో దానికి మూలం శృతి. కాబట్టి ఆ శృతి మూలేన భగవతః విభాగవచనేన ఆ శృతిని ఆధారంగా చేసుకుని భగవంతుడు ఏదైతే విభాగవచనం భగవద్గీతలో చెప్పాడో అది సముచ్చయ పరం కాదు, సముచ్చయవాదాన్ని నిరాకరించినాడు అని సాధించబడింది. అంటే కర్మ సముచిత జ్ఞానము మోక్షానికి సాధనం కాదు అని సముచ్చయవాదాన్ని నిరాకరించడం జరిగింది. కించ ఇంతే కాకుండా సముచ్చయో జ్ఞానస్య శ్రౌత్యేన స్మార్తేన వా కర్మణ వివక్షతే. ఇప్పుడు ఒకవేళ సముచ్చయవాదమే మోక్షానికి సాధనం ఉన్నది అని ఒకవేళ పూర్వపక్షి ఆగ్రహం చేశాడనుకో, లేదయ్యా కర్మ సముచిత జ్ఞానమే మోక్షానికి సాధనము అని సముచ్చయవాదాన్ని ఆగ్రహం చేసి చెప్పినట్లయితే అతనికి మనం ప్రశ్నించాలి సముచ్చయవాదిని. ఏమిటి? కించ సముచ్చయ, నువ్వేదైతే సముచ్చయవాదం చెప్తున్నావో అది జ్ఞానస్య శ్రౌతేన స్మార్తేన వా కర్మణ వివక్షతే. కర్మ రెండు ప్రకారాలు ఉన్నది, శ్రౌత కర్మ స్మార్త కర్మ. మరి జ్ఞానము శ్రౌత కర్మతో సహితమయ్యి మోక్షానికి సాధనం అంటావా, లేదా జ్ఞానము స్మార్త కర్మతో సముచితమయ్యి మోక్షానికి సాధనం అంటావా అని రెండు వికల్పాలు చేశాడు. చేసి తదే తత్ ఇతి అని అంటూ భాష్యంలో చెప్పినాడు. శ్రౌత కర్మ సహిత జ్ఞానము మోక్షానికి సాధనము అని అంటే అది ఇప్పుడే మేము నిరాకరణ చేస్తూ వచ్చాం. ఎందుకంటే శృతిలోనే విభాగవచనం చెప్పింది ఉన్నది. కర్మనిష్ట వేరే, జ్ఞాననిష్ట వేరే. అంటే శృతి ద్వారా సముచ్చయం చెప్పబడలేదు. అందుకని శ్రౌత కర్మ సహితంగా జ్ఞానం మోక్షానికి సాధనము అని
చెప్పకూడదు. ఎందుకు? శృతిలోనే నిరాకరించబడింది సముచ్చయవాదాన్ని. ఇప్పుడే మనం చదువుకుంటూ వచ్చాం, తెలుసుకుంటూ వచ్చాం అని మొదటి పక్షాన్ని నిరాకరణ చేసినాడు. ఇక రెండవ పక్షము ఏదైతే ఉందో అంటే స్మార్త కర్మల సహితంగా జ్ఞానము మోక్షానికి సాధనం అంటావా? అది కూడా సంభవించదు అని ఉత్తర గ్రంథం ద్వారా చెప్పబోతాడు. అది మనం రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.